యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతిదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం. దేవుడు మన ప్రార్థన ఆలకించాడని నమ్ముతాం. కానీ కొన్నిసార్లు మనం విశ్వాసం చూపించలేము. ఉన్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు, అవసరాలు అవ్వచ్చు, ఏదైనా కానీ ఎప్పుడైతే మనము ఆయన యందు పూర్తి విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుడు మన ఈ జీవితంలో కార్యాలు చేస్తాడు. కొన్నిసార్లు మన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. అంతేకాదు, కొన్నిసార్లు ఆ జవాబుకు ఆలస్యమయ్యేదానికి కూడా దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. బైబిల్లో హన్నా అనేక దినాలుగా బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉంది. బైబిల్లో చదివినట్లయితే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్నాడు అని రాయబడింది. అయితే ఆమె కొన్ని సంవత్సరాల పాటు బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉంది. తర్వాత తను విశ్వాసంతో నమ్మింది. దేవుని సేవకుడు, యాజకుడు ఏలీ వచ్చి చెప్పినప్పుడు ఆ రోజు నుంచి ఆమె దేవుని యందు విశ్వాసం నుంచి దుఃఖముఖిగా ఉండటం మానింది. ఆ వాక్యాన్ని నేను చదువుతాను, చూడండి. 1 సమూయేలు 1వ అధ్యాయం 17-18. అంతట ఏలీ, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పెను. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండటం మానెను. ఇది ఆమెకు వచ్చినటువంటి నిరీక్షణ, ఆమెకున్నటువంటి విశ్వాసము. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండటం మానెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ప్రార్థన చేసింది మొదటిగా యాజకుడు ఆమె దుఃఖముఖిగా ఉండి తన నోట్లో కన్నీటితో నోట్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని సేవకుడు, యాజకుడు ఆమెను మధురాలా అని పిలిచాడు. కానీ ఆమె ఆ విషయంలో కోపం చెందక తన పరిస్థితిని వివరించింది. తద్వారా యాజకుడు ఆమె బాధను అర్థం చేసుకొని దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పాడు. గమనించండి, ఈ మాట ఆమె తీసుకుంది. ఇక ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండటం మానింది. అప్పటి వరకు ఎంత వేదన చెందిందో, ఎన్నాళ్ళు తిండి లేకుండా ఉందో, ఎన్నిసార్లు విచారంతో పస్తులు పడుకొని ఉందో, కానీ ఆ రోజు నుంచి ఆమె సంతోషంగా భోజనం చేయించు ఉంది. తర్వాత దేవుడు సంవత్సరం తిరిగేసరికి సమూయేలు అనేటువంటి బిడ్డనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఆయన మీద పూర్తిగా విశ్వాసం ఉంచి మనం కనుక ముందుకు అడుగు వేస్తే మన దేవుడు సహాయం చేస్తాడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. అటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. జీవం కలిగిన దేవా, సర్వోన్నతుడా, ఆయన ఈ ఉదయకాలం నీ బిడ్డలతో నీవే మాట్లాడవని నమ్ముతా ఉన్నాం. నిజమే, హన్నాకు ఎలాగూ ప్రభా నాయన నువ్వు బిడ్డను దయచేసావో ప్రభా, తర్వాత హన్నా వచ్చి ఎలా సబ్మిట్ చేసిందో ఆ బిడ్డని నాయన, మేము కూడా విశ్వాసంగా ఉండటానికి సహాయం చేయండి. నీవు చేసిన కార్యాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండటానికి సహాయం చేయండి. నీ కృప దయచేయండి. వాక్యం వింటున్న బిడ్డలందరికీ వారు ఏ అవసరతలో ఉన్నారో, వారు ఏ కారణం చేత దినాలుగా ప్రార్థన చేస్తున్నారో నీ కృపతో నాయన వారికి జవాబు దయచేయమని అడుగుతా ఉన్నాం. యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.